రాజేశ్వరి దేవి గారు. కాబట్టి ఇన్ని రోజులు నన్ను నమ్మకుండా దూరంగా ఉంచారు. నేనే మీ రాజేశ్వరి దేవినండి అని కాళ్ళ వేళ్ళ పడ్డా ఏమాత్రం కనుకరించలేదు. మంగరాజు గారు, స్వామీజీ గారు చెప్పారని ఇప్పుడు మీ మనసు మార్చుకున్నారు. అంతేకాని నన్ను నా మాటలు నమ్మి కాదు. ఇలాంటి నమ్మకం ఎన్నో రోజులు నిలబడదు రాజావారు. ఏదో ఒక రోజు తెగిపోతుంది. రాజేశ్వరి దేవి గారు, నా మనసు విరిగిపోయింది. తిరిగి అతుక్కోలేనంతగా విరిగిపోయింది. మీరు రాజేశ్వరి దేవి గారు అని మనస్ఫూర్తిగా పిలిచినా ఆనందించే స్థితిలో లేను రాజావారు. ఇంతవరకు అందరి ముందు మీరు నటించారు. వాళ్ల కోసం నన్ను రాజేశ్వరి దేవి అంటూ పిలిచారు. ఇప్పుడు నేను నటిస్తాను. అందరి కోసం మీ రాజేశ్వరి దేవిగా నటిస్తాను. రాజావారు అంటూ పిలుస్తాను. అంతకు మించి మన మధ్య ఎటువంటి సంబంధము లేదు, ఉండదు కూడా. నీ చిరాకి అర్థం ఏంటో తెలుసుకోవచ్చా? నా జీవితానికి అర్థం లేదు. అర్థం లేని జీవితాలు ఉండవు. అర్థం చేసుకోలేక పాడు చేసుకున్న జీవితాలే ఉంటాయి. నా జీవితం గురించి నేనేమి ఆలోచించట్లేదు, మానేశాను. నువ్వు ఆలోచించకపోయినా నీ జీవితం గురించి ఆలోచించేవాళ్ళు ఇంకా ఉన్నారు. అది వాళ్ళ కర్మ కాదు, నీ అదృష్టం. ప్రతాప్ గారు, నీ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దని నువ్వు ఇచ్చిన వార్నింగ్ గుర్తుంది. అంత ఈజీగా మర్చిపోను. అంటే అది సూర్య, నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నిన్ను కొట్టి తప్పు చేసింది నేను. నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటుంటే తట్టుకోలేక ఒక బ్రదర్లా ఫీల్ అయి నిన్ను కొట్టాను. ఆ హక్కు నాకుంది అనుకున్నాను. ఇప్పుడు నేనెందుకు వచ్చానో తెలుసా? ఆ హక్కు నాకివ్వమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఆ హక్కు నువ్వు ఇవ్వకపోయినా సరే నీ విషయంలో జోక్యం చేసుకుంటాను. నీకోసం, నీకు మంచి జరగటం కోసం. నాకు మంచి జరగకపోయినా బాధపడను, పర్లేదు. నా వల్ల ఎవరికి చెడు జరగకూడదు. జరుగుతుంది. నీ వల్ల శశిరేఖకి చెడు జరుగుతుంది. నీ వల్ల తన జీవితం డిస్టర్బ్ అవుతుంది. నా గురించి పట్టించుకోద్దని చెప్పండి. నేను ఒక మూర్ఖుడని చెప్పండి. ఏ మూర్ఖుడు తను మూర్ఖుడని చెప్పుకోడు. సూర్య, నువ్వు తెలివైనవాడివి, మంచివాడివి, ధైర్యస్తుడివి. అందుకే నిన్ను శశిరేఖ ప్రేమించింది, పెళ్లి చేసుకుంది.
పొరపాటు చేసింది దిద్దుకోమనండి. పొరపాటు చేసింది చేస్తుంది శశిరేఖ కాదు, నువ్వు. దిద్దుకోమని రిక్వెస్ట్ చేయటానికే వచ్చాను. నీ మనసులో తన మీద ప్రేముంది, నీ గుండెల నిండా తనే ఉంది. అది నీ కళ్ళల్లో తెలుస్తుంది. దాచుకోలేవు, నీ వల్ల కాదు. కాని ఏదో శక్తి, ఏదో మాయ నిన్ను శశిరేఖ గురించి అర్థం లేకుండా మాట్లాడేలా చేస్తుంది. ముందు నువ్వు ఆ మాయ నుండి బయటపడు. నువ్వెంత హర్ట్ చేసినా శశిరేఖ నీ గురించి ఆలోచిస్తుంది. నిన్నీ కేసు నుంచి బయటపడేయటానికి కష్టపడుతుంది. సూర్య, బాధపడకు. నీకు గుడ్ న్యూస్. శశిరేఖ కష్టానికి ఫలితం దక్కింది. నిన్నీ కేసు నుంచి బయటపడేసే ఆయుధం దొరికింది. ఎస్, ఆ రోజు ఇంద్ర మర్డర్ జరిగినప్పుడు లక్కీగా మృణాలిని తనంతట తానుగా ఇంద్రని మర్డర్ చేసింది నేనే అని చెప్పటం శశిరేఖ మొబైల్లో రికార్డ్ అయింది. సూర్య చంపలేదు, చంపింది నేను. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు మృణాలని ఆట కట్టించటానికి. ఇక మీ ప్రాబ్లం తీరిపోయినట్లే. లేనిపోని అబద్ధాలు వదిలేసి జరిగిన పొరపాటుకి శశిరేఖకి సారీ చెప్పు. తను క్షమిస్తుంది. తన మనసు నాకు తెలుసు. నువ్వే ఒక అడుగు ముందుకేసి శశిరేఖతో మాట్లాడు. సరేనా? సార్, ఒక హెల్ప్ చేస్తారా? చెప్పు. మీ ఇద్దరినీ కలపడానికి నేను ఏదైనా చేస్తాను. ఒకసారి శశిరేఖను రమ్మని నా మాటగా చెప్తారా? తప్పకుండా. తనకు నా మీద కోపంగా ఉండొచ్చు, ఇక్కడికి రాదేమో. ఆ విషయం నాకు వదిలిపెట్టు. శశిరేఖను ఒప్పించి నీతో మాట్లాడించే బాధ్యత నాది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. వస్తాను. శశి, అక్క, కాఫీ తీసుకో. భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు, నీరసం వస్తుంది. కనీసం కాఫీ అయినా తాగక్క. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పక్క. ఆ కాఫీలో కాస్త విషం కలిపి తీసుకొస్తావా? అక్క, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా నిద్రపోతాను. అక్క, కావాలనే నా మీద పంతులతోనే బాబునిచ్చేసావు కదూ, నన్ను ఏడిపించాలనే ఇచ్చావు కదూ. అదేం లేదక్కా, బాబుని ముట్టుకోను అన్నాను, మొండిగా ఉన్నాను. అందుకే ఉక్రోషం కొద్ది బాబునిచ్చేసావు. అదే నిజమైతే బాబుని చూడకుండా నేను మాత్రం ఎలా ఉండగలను అనుకున్నావక్కా? నాకు వాడి మీద ప్రేమ ఉంటుందిగా. అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు దానం చేశావు? మంచో చెడు వాడి మన కళ్ళ ముందే ఉంటున్నాడుగా. ఆ క్షణంలో సంధ్య మీద జాలేసింది. సందీప్ ఇచ్చిన మాట నిలబెట్టడం నా బాధ్యత అనిపించింది. బయలుదేరిందండి పెద్ద పతివ్రత శిరోమణి. బాబు మీద దిగులుతో తిండి సహించడం లేదు, నిద్ర పట్టడం లేదు. కొన్ని సంధ్యని అడిగి బాబుని తెచ్చేనా?
ఎందుకిస్తుంది? అయినా సిగ్గు లేకుండా నువ్వు మాత్రం ఎలా అడుగుతావు? పోనీ నువ్వే అడిగి తీసుకొస్తావా? నేనెలా అడుగుతాను? బాబు కన్న తల్లివి నువ్వు, దానం చేసింది నువ్వు. పైగా సంధ్య నా క్లోజ్ ఫ్రెండ్, దాన్నెలా బాధ పెడతాను? మన గురించి ఆలోచించుకుందామక్క. బిడ్డను పోగొట్టుకుని సంధ్య పిచ్చిదైంది. ఇప్పుడు చేతికిచ్చిన బాబుని తీసుకొస్తే చచ్చిపోతుంది. ఆ పాపం మనకు తగులుతుంది. అడిగి తీసుకోవడం అయ్యే పని కాదు. మర్చిపోండి. అంటే బాబుని పూర్తిగా మర్చిపోవలసిందేనా? తప్పదా సందీప్? మర్చిపోవడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఏంటలా చూస్తున్నారు? మహారాణిగా ఆజ్ఞాపిస్తున్నాను. నా మనవణ్ణి మర్చిపోవడానికి వీల్లేదు. అమ్మా, తప్పో ఒప్పో బాబుని సంధ్యకి ఇచ్చేశాం. వెనక్కి తీసుకోవడం కుదరని పని, మర్యాద కూడా కాదు. చినరాజా వారు చెప్పింది కరెక్టే. అదంతా నేను పట్టించుకోను. ఏ కారణాలు వినను. నాకు మనవడు కావాలి, నాకు మనవడు కావాలి, అంతే. వినబడుతోందా? అర్థమవుతోందా? నాకు మనవడు కావాలి, అంతే. దిస్ ఈజ్ మై ఆర్డర్. రాజేశ్వరీదేవి గారు, అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? దానం చేశాక బాబు మీద హక్కు కోల్పోయినట్టే. ఏ బాబు? ఏ బాబేంటమ్మా? సంధ్యకిచ్చిన బాబు గురించే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది వాడి గురించి కాదు. మనవడంటే బులిరాజావారే కదా, ఆ బాబే కదా. కాదు, వాడి గురించి నేనెప్పుడో మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోండి. అది క్లోజ్డ్ చాప్టర్. మరి మనవడంటే ఇంకెవరు? పుట్టబోయే మనవడు. ఏ బాబుని సంధికిచ్చేస్తే ప్రపంచమే ఆగిపోతుందా? రాజేశ్వరీదేవి గారు, ఏం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. చెప్పడానికి ఏముంది రాజావారు? మన ముందుంది ఒకే అవకాశం. మనవడి కోసం ప్రియాంక మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడం. మాట్లాడరేంటి? ఎందుకలా షాక్ అవుతున్నారు? తప్పుగా మాట్లాడానా? ప్రియాంకకి బిడ్డలు కాని అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించటం? మీరేమంటారు రాజావారు? కరెక్ట్గా చెప్పారు. ప్రియాంక, అత్తయ్య చెప్పింది విన్నావుగా?
అదొక్కటే మార్గం. కాదనుకు ప్రియాంక, ప్లీజ్. నీ నిర్ణయం మీదే హవేలీ ఫ్యూచర్ ఆధారపడుంది. చెప్పు ప్రియాంక. సందీప్ ఓకేనా? థ్యాంక్స్ అత్తయ్య. ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేశారు, ప్రియాంక నొప్పించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. రాజేశ్వరీదేవి గారు దిగులుగా ఉన్న వాళ్ల ముఖాల్లో నవ్వులు నింపారు. హవేలీలో వెలుగు నింపడానికి ఒప్పించారు. యు ఆర్ గ్రేట్. రాజేశ్వరీదేవి గారు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళ ముఖాల్లో నవ్వులు కనబడేలా చేశానే కాని నా మనసులో కంపడంత దిగులుంది. బాబుంది, మన ఇంట్లో కాదు. ప్రతాప్ కూడా నా కొడుకే. అందుకే బాబుని తీసుకొచ్చే ఆలోచన చెయ్యలేదు. ఒక్క నిమిషం. అమ్మా శశిరేఖ, ఆ పైన వాటర్ లీకేజ్ అవుతుందని చెప్పావు కదా, ప్లంబర్ని రిపేర్ చేయించడానికి తీసుకొచ్చాను. నువ్వు రావయ్యా. నేను ఎస్ఐ రామ్ సింగ్ నని ఎవ్వరూ కనిపెట్టలేదు. ఈరోజు ఎలాగైనా శశిరేఖ దగ్గర నా వీడియో మొబైల్ని కొట్టేయాలి. అక్కడే నిలబడ్డావేంటి? ఆరో సాబ్. అక్కడే నిలబడ్డావేంటి? రైట్. వస్తున్నా సార్. జీ సాబ్, నేను ఎక్కడ చెప్తుంటే అక్కడ చూస్తావేంటి? అసలు నీకు పని వచ్చా? వచ్చు సాబ్.
ప్రాబ్లం అయితే అర్థమైంది కదా. सब రిపేర్ పక్కాగా ఉండాలి. ठीक है सब. ఓకేనా? ठीक है. శిశిరేఖ మొబైల్ పట్టుకెళ్ళి మృణాల్ని చేతిలో పెడితే నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. డబ్బులే డబ్బులు. సూర్య, నువ్వు మారావు. నీ మనసు సరైన దారిలోకి వచ్చింది, నా దారిలోకి వచ్చింది. అది చాలు నాకు. ఐ లవ్ యూ సూర్య. ఐ లవ్ యూ సో మచ్. మిస్డ్ యు అ లాట్.